మట్టి కుండలో సల్లా కుండలో కవం కవం అంటారా, కవం 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 ఏదైతే సప్పుడు చేస్తుందో సప్పుడు చేస్తుంది కానీ విన్న రావట్లేదు. ఆ చప్పట్లో కొంతమంది ఆడవాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ ఒక నామస్కారం చేస్తూ వాళ్ళు సల్లా చేస్తున్నారు, వెన్న రావట్లేదు. అత్త అనేది మరి వెన్న బరువు అయ్యి అడుగు గింకపోయిందేమో చూడమని. వెన్న బరువు అయితే తాత కాదు, మీదనే తెలుస్తుంది. లోపల చేయి వేసింది, చేయి వేస్తే ఇతను జుట్టు అందింది. ఎవరిది? కృష్ణ పరమాత్మ. జుట్టు అందిన తర్వాత పైకి లేపింది. పైకి లేపితే మహారాజ్ భగవాన్ పరమాత్మ రూపం అది. సల్ల యొక్క చుక్కలు ముఖం మీద ఉన్నాయి, తెల్లటి సల్ల. ఇతని కలరు సామనలుపు. ఎలా ఉంటాడు? సామనలుపు. ఆ రూపం చూసిన వెంటనే నేను వెన్న తీయడానికి చెయ్యి లోపల పెట్టిన వెన్న రాక ఈడొచ్చాడండి అంత మొత్తం ఏమర్చిపోయింది. తర్వాత అర్థమైపోయింది, ఏరా ఇక్కడ ఎందుకు వచ్చావురా, ఈ కుండలో ఏం చేస్తున్నావు? ఏం చెప్పమంటావు అమ్మా, వెన్న తిందాం అనుకున్నా, ఆకలైంది, కుండ దగ్గరకు వచ్చినా ఇందులో ఉందేమో అని చూసే వరకు ఎవరో వెనక నుంచి వచ్చి నన్ను దొబ్బారు, లోపల పడ్డా. అరే మంచిగా ఇంద్రా బాబు, నీ నెత్తికి ఏం కవం బివం దాకలేదు, నెత్తికి దెబ్బ తాకితే బాగుండదు కదరా నాన్న అనుకుని, నీకు ఎప్పుడైనా అవసరం ఉంటే ఇలాంటి పిచ్చి పనులు చేయకు, ఏ కుండ దగ్గర పోకు, ఏ బావి దగ్గర పోకు, నన్ను అడుగు నీకు ఇచ్చేస్తా. సరే పర్వాలేదు, భగవాన్ పరమాత్మ నీకే అడుగుతామని అన్నాడు. అన్న తర్వాత ఇక వెంటనే 5 సంవత్సరాల వయసుకు వచ్చాడు. ఇంటి నుంచి బయటకు వచ్చాడు. కొంతమంది స్నేహితులకు మిత్రులకు జమ చేశాడు. ఆ ఎవరెవరు? పేంద్యా, బోబిడ్యా, వాకడ్యా, కుద్యా, సుజామ్య, వీళ్ళంతా కొంతమందిని జమ చేసిన తర్వాత నడు ఆట ఆడదాం. ఏం ఆట ఆడదాం? ఏ అంటే హమామ పోరా, హమామారి, అబక్ దుబక్ తిబక్, ఇవి అన్ని ఆటలు, పాత ఆటలు. ఇప్పుడు క్రికెట్ ఒకటి,